నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కొన్ని సబ్జెక్ట్స్ని ఒక మాడ్యూల్లో, కొన్ని సబ్జెక్ట్స్ని 2-3 మాడ్యూల్స్లో ఎలాబొరేటెడ్గా ప్రాక్టికల్, థియరీ ఈ రెండింటిని మనం చెక్ చేసుకుంటూ ఏది ఎలా చేసుకోవాలి, థియరీ ఎలా తెలుసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగు, ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షన్, ఇట్లా అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్లో పర్టికులర్గా డైరెక్టర్ ఆ డైరెక్షన్ సెట్లో ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఆ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ ఏంటి, ఒక డైరెక్టర్ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి, వీటన్నిటికి సంబంధించిన పాయింట్ని ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ ఎలా ఉంటుంది, డైరెక్టరు, మిగతా టీము ఎవరెవరు ఏం పనులు చేసుకుంటూ వెళ్తారు, ఆ ప్రాసెస్ ఎట్లా వర్కౌట్ చేసుకుంటాము అనే దాని మీద ఇవాళ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా స్క్రిప్ట్, ఒక ఆర్టిస్టు మేకప్ అయి రెడీగా వచ్చాడు, చలో అతని క్లోజ్ షాట్స్ తీసేయి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే కంటిన్యూటీస్. ఆ క్యారెక్టర్ ఏ డైలాగ్ చెప్పినప్పుడు ఎక్కడుంటాడు మనకు మొత్తం టోటల్గా మన మైండ్లో మ్యాప్ ఉండాలి. ఫస్ట్ షాట్ ఇక్కడ ఉన్నాడు, సెకండ్ షాట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, థర్డ్ షాట్ అక్కడ వెళ్ళి నిలబడ్డాడు, మళ్ళీ లేచి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఏదైతే నేను ప్లాన్ చేసుకున్నానో అది మొత్తం నా మైండ్లో ఉండి ఏ బ్లాక్లో అతను ఆ టైంలో ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాము, లైటింగ్ జనరల్ సెటప్ చేసుకొని క్లోజ్ షాట్ కాబట్టి ఎక్కడున్నా పర్లా, వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యాచింగ్ ఉంటే చాలు. నేను మనం మాట్లాడుకున్నట్టు కెమెరా కంటిన్యూటీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ కావాలి, లుక్స్ మ్యాచ్ కావాలి, ఇట్లా మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం కంటిన్యూటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు. అట్లా బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ చేస్తే చాలు. మనము లైటింగ్ సెటప్ అంతా పెట్టుకొని చీట్ చేసేసుకొని ఒక ఆర్టిస్ట్ తాలూకు క్లోజులన్నీ తీసేసుకుంటాం. నెక్స్ట్ రెండో ఆర్టిస్ట్ వచ్చాడు, అతని క్లోజులు తీసుకుంటాం. ఇద్దరి కాంబినేషన్ క్లోజులు మిడ్ షాట్ దాకా తీసుకుంటాం. తర్వాత మూడో క్యారెక్టర్ వచ్చాడు, ఇప్పుడు 4 వచ్చారు, అందరు వచ్చేసారు అనుకోండి. ఇప్పుడు లాంగ్ షాట్లు పెట్టుకొని మాస్టర్ షాట్లు టపాక్ కొట్టేసినాం అనుకోండి. ఆ తర్వాత నుంచి మాస్టర్ షాట్స్ ముందు తీసుకొని తర్వాత క్లోజులు తీసుకుంటాం. ఫస్ట్ అందరూ వచ్చి సెట్లోకి వచ్చేంత వరకు కూడా వీలైనంత వరకు క్లోజులు తీసుకుంటాము. ఆ తర్వాత అందరూ వచ్చేసిన దగ్గర నుంచి ముందు మాస్టర్ షాటు, తర్వాత క్లోజులు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది జనరల్గా చేయాల్సిన ప్రాసెస్. వెరీ గుడ్, అయిపోయింది. ఇప్పుడు ఎవరేం ఆర్డర్ ఇస్తారు, దానికి ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎట్లా అనేది మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకున్నాము, ఒక రిహార్సల్స్ చేస్తాము, మానిటర్ చేస్తాము, టేక్కి వెళ్తాము. రిహార్సల్ ప్రాసెస్, మానిటర్ ప్రాసెస్, టేక్ ప్రాసెస్, 3 రకాల ప్రాసెస్లు మనం ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఆర్టిస్టు వాళ్ళు సెట్లోకి రాగానే డైరెక్టర్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ డైలాగ్ ఏంటి, వాళ్ళు అక్కడ ఏం చెయ్యాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మంచి డైరెక్టర్ అయితే మోటివ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ మీరు కూర్చోవాలి, చాలామంది డైరెక్టర్స్ అక్కడ పోయి కూర్చోండి అంటాడు. ఎందుకు కూర్చోవాలి? అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెయ్యాలి? ఏదో కూర్చోండి సార్ మేము షూట్ చేసేసుకుంటాం. ఎందుకు కూర్చున్నాడో తెలియనప్పుడు అలాగే కూర్చుంటాడు. మీరు కూర్చున్నారు సార్, పార్కులోకి వచ్చే పిల్లల్ని అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, అక్కడ ఒక 2 పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు. పిల్లలు ఆడుతున్నప్పుడు చూడడానికి, వచ్చిపోయే వాళ్ళని చూడడానికి, ఎవరో అమ్మాయి వెళ్తుంటే చూడడానికి, లేదా ఒక ముసలమ్మ పాపం కష్టపడుతూ వాకింగ్ చేస్తూ ఉంటే చూడడానికి ఎన్ని తేడాలు ఉంటాయి. ఆ కళ్ళల్లో అవన్నీ చూపించాలంటే ఆర్టిస్ట్కి వాట్ ఈజ్ ఇన్నర్ మోనోలాగ్ అనేది ఒక టెక్నిక్. ఒక డైరెక్టరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని రాబట్టుకునే ఒక టెక్నిక్. మనం ఆల్రెడీ హ్యాండ్లింగ్ ఆఫ్ ది యాక్టర్స్ గురించి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక 10 రకాలు ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయడము, గైడ్ చేయడము, తర్వాత ఎగ్జాంపుల్ ఇవ్వడము, కొట్టడము, పొగడము, ఇట్లా రకరకాల వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 10 ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళల్లో నుంచి ఎక్స్ప్రెషన్స్ బయటికి తీసుకురావడానికి ఇన్నర్ మోనోలాగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం డైలాగ్ చెప్పాలో, అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో, డైలాగ్ కాకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో దానికి సంబంధించి ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి మనం వాళ్ళని మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాం. అంటే మన మైండ్లో ఏమనుకున్నామో అది మొహంలో కనబడుతుంది అనుకున్నాను అనుకోండి. వీడెవడు ఇక్కడికి వచ్చాడు అని చూసినట్టుంది. అన్నాను అనుకోండి, అమ్మ వీడెవడు రా వచ్చాడు అన్నాను అనుకోండి, రా. సో ఆ ఎక్స్ప్రెషన్ లోపల మనం ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసుకొని మనసులో అనుకుంటే అది కళ్ళల్లో కనబడుతుంది, మొహంలో కనబడుతుంది, ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతాయి.
ఎవరు వెళ్ళారు తెలియదు. రకరకాలు. అంటే ఒక అమ్మాయి వెళ్ళిందా, ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడా, ఓ దొంగ వెళ్ళాడా, ఎవరు వెళ్ళాడు అనేదాన్ని వాళ్ళు మనసులో అనుకుని అమ్మ దొంగను అక్కడికి వెళ్తున్నారా అనడానికి, అమ్మో దొంగ వెళ్తున్నాడు రా అనుకోవడానికి, ఆ లోపల అనుకుంటే ఆటోమేటిక్గా ఫేస్లో మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో డైరెక్టర్గా వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా, లేకపోతే ఇన్నర్ మోనోలాగ్ టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళతో ఎక్స్ప్రెషన్స్ చేయించుకోవాలా, ఫస్ట్ వాళ్ళకి మోటివ్ చెప్పి ఒక రిహార్సల్స్ చేయించుకుంటాము. ఆ రిహార్సల్ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనం చెక్ చేసుకొని ఇంకా సజెషన్స్ ఇచ్చి రెండోసారి దాన్ని చెక్ చేసుకొని దాంట్లో ఫినిషింగ్స్ చేయించి ఓకే ఫిక్స్ చేసుకుంటాం. గ్యాగింగ్ అనే పదాన్ని సెట్లో దగ్గరికి రానియకూడదు. డైరెక్టర్గా గ్యాగింగ్ని మనం అసలు సెట్లో వినబడకుండా చేయాలి. వాట్ ఈస్ గ్యాగింగ్? చాలామందికి గ్యాగింగ్ ఏంటి అంటుంది. అన్ప్రిపేర్డ్ యాక్టివిటీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీని గ్యాగింగ్ అంటాము. ఎప్పుడైతే రిహార్సల్లో ఒక ఆర్టిస్ట్ చేశాడో దాన్నే టేకులో చెయ్యాలి, మార్చేసి స్పెషల్గా చేయకూడదు. ఇది ఆర్టిస్టులకు మనం ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆర్టిస్టుకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మేము ఇదే చెప్పి పంపిస్తాం. బట్ వై వీ హ్యావ్ నాట్ టు గ్యాగ్ చేస్తే నష్టం ఏంటి? అద్భుతంగా వస్తే బెటరే కదా, బెటర్మెంట్ కోసం చేసినప్పుడు ఇంకా బెటర్ చేస్తే ఓకే కదా. కాదు. ఎందుకు కాదు అంటే సినిమా అనేది ఇండివిజువల్ ఆర్ట్ కాదు. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆర్టు, కాంప్రహెన్సివ్ ఆర్టు, కోఆపరేటివ్ ఆర్టు. ఈ 3 రకాల 3 C's అంటాం. కాంబినేషన్ ఆర్టు, కోఆపరేటివ్ ఆర్టు, కాంప్రహెన్సివ్ ఆర్ట్. అంటే నేను ఒక్కడిని చేసుకోవడానికి కుదరదు, వేరే వాళ్ళతో కలిసే చెయ్యాలి. దీంతోపాటు ఎదుట కెమెరా ఉంటుంది, లైట్లు ఉంటాయి, మనుషులు ఉంటారు, ప్లేస్మెంట్స్ ఉంటాయి, మార్క్ చేసుకుంటాం. ఇక్కడ అంటే ఇక్కడే ఉండాలి. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇట్లా పక్కకి జరిగాను అనుకోండి, కెమెరా నుంచి అవుట్ ఫ్రేమ్ అవుతాను. కొంచెం ముందుకో వెనక్కో జరిగాను అనుకోండి, అవుట్ ఫోకస్ అవుతాను. ఇవన్నీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకొని చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నిలబడ్డాడు, డైలాగ్ చెప్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు, పక్కకి వెళ్ళాలి అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగిలేడనేగా, నిజం పాదరసం డాక్టర్ అక్కడికి వెళ్ళాలనుకోండి అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా ఇక్కడ చెప్పాడు. 2 అడుగులు ముందుకేసి మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగిలేడనేగా అక్కడ చెప్పాడు. నిజం పాదరసం డాక్టర్ అక్కడ చెప్పాడు. గుప్పిట్లో బిగించలేరు, గొంతులో దాచుకోలేరు అని అక్కడ పోయి కూర్చున్నాడు. ఇది షార్ట్ అనుకుందాం. రిహార్సల్ చేసాము, సేమ్ చేశాడు, అద్భుతం, వెరీ గుడ్, సూపర్, టేక్ అన్నాం. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా అనుకుంటే ముందు వచ్చేసాడు అనుకోండి. ఇక్కడ నిలబడి అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా అనాలి. అనకుండా అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా అనుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి, నేనేం చేస్తా, ఫోకస్ పెట్టుకొని ఉంటా, కింద ఫోకస్ పుల్లర్ రెడీగా ఉంటాడు. సెకండ్ పాయింట్కి ఫోకస్ షిఫ్ట్ చేయాలి. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా అయిపోయిన తర్వాత వాడు మూమెంట్ తీసుకుంటాడు కాబట్టి ఫోకస్ పుల్లర్ ఆ డైలీ కోసం వెయిట్ చేస్తుంటాడు. అది అయిపోయిన తర్వాత షిఫ్ట్ ఫోకస్ చేస్తాడు. నేను ముందుకు వచ్చేసాను అనుకోండి, ఫోకస్ అవుట్ అయిపోతాం. లేదా ఫ్రేమ్ ఇంత పెట్టుకున్నాడు అనుకోండి, నేను ముందుకు వచ్చాను అనుకోండి, ఇంతే ఫ్రేమ్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి, వెళ్ళే టైంలో వాడు ప్యాన్ రైట్ చేసుకుంటాడు. ముందే నేను వెళ్ళిపోయాను అనుకోండి, కెమెరా ఇక్కడే ఉంటుంది, ఆర్టిస్ట్ ఫ్రేమ్ అవుట్ అవుతాడు. వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు అనుకోండి, వాడు ప్యాన్ చేసుకుంటాడు, ప్యాన్ చేసుకుని కెమెరా అటు వెళ్ళిపోయింది, వీడు ఇక్కడే ఉన్నాడు. అందుకని రిహార్సల్లో ఏది చేస్తే టేక్లో అదే చెయ్యడం అనేది సినిమాలో ఫిక్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాగ్. ఇది మనం ఆర్టిస్టులకి క్లియర్గా చెప్పుకోవాలి. ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అయితే ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళు ఎమెచ్యూర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, మేము బాగా చెయ్యాలి, అద్భుతంగా ఎరగదీయాలనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ వల్ల మనకు టైం వేస్ట్ కాకుండా ముందే వాళ్ళకి ఇగో ఇక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, ఇగో ఇది చేస్తావు. రిహార్సల్ అయిపోయింది, ఫైనల్ ఒకసారి చెక్ చేసుకున్నాం, దెన్ విల్ గో ఫర్ మానిటర్. వాట్ ఈజ్ మానిటర్? కెమెరా స్విచ్ ఆన్ చెయ్యకుండా, ఆల్మోస్ట్ రికార్డ్ చెయ్యకుండా మనం దాన్ని ఒకసారి ఎలా వస్తుందో క్యాప్చర్ చేస్తే చెక్ చేసుకోవడాన్ని మానిటరింగ్ అంటాం. అంటే మానిటర్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాము, వాళ్ళు చేసేదంతా కెమెరా మూమెంట్ తీసుకుంటాము, ప్యాను టిల్ట్ అవసరమైతే తీసుకుంటాము, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం, అంతా చేస్తాం, కానీ కెమెరా రికార్డ్ చేయమంతే. మనం కూర్చొని మానిటర్లో అదంతా చెక్ చేసుకుంటాం. ఓకే, దెన్ విల్ గో ఫర్ టేక్. ఇప్పుడు టేక్కి వెళ్ళే ప్రాసెస్ ఇదంతా, టేక్ స్టార్టింగ్ నుంచి టేక్ కట్ అనేంత వరకు, అంటే యాక్షన్ టు కట్ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అన్నిటికంటే ముందు రిహార్సల్స్ చేసేటప్పుడు కానీ మానిటర్ చేసేటప్పుడు కొన్నిసార్లు లైట్స్ ఆన్ చేస్తాము, మళ్ళీ కాగానే ఆఫ్ చేస్తారు. టేక్కి వెళ్ళే ముందు వీఆర్ గోయింగ్ ఫర్ టేక్ అని గట్టిగా అనౌన్స్ చేసి మిగతా అందరినీ సైలెన్స్ ఉంచి, 2 రకాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సింక్ సౌండ్లో చేస్తున్నామా, డబ్బింగ్లో చేస్తున్నామా. సింక్ సౌండ్లో చేస్తే సజెషన్స్ కూడా ఇవ్వము,
ఎవరు మాట్లాడకూడదు, ఫ్యాన్లు ఏసీలు అవి కూడా దాదాపుగా ఆఫ్ చేసి షాట్ తీసుకుంటాము. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు. కేవలం యాంబియన్స్లో ఏదైనా అవసరమైన సౌండ్స్ ఉంటే వాటిని మాత్రమే ఉంచుతాము. మిగతా ఏ సౌండ్స్ అన్వాంటెడ్ సౌండ్స్ని అలౌ చెయ్యము. ఇది సింక్ సౌండ్ చేస్తే. ఒకవేళ డబ్బింగ్ చెప్తున్నాం అనుకోండి, డబ్బింగ్ తర్వాత చేయించుకుంటాం అనుకుంటే మనం షూట్ చేసే ప్రాసెస్ ఇంకొంచెం కంఫర్టబుల్గా చేసుకుంటాము. ఎందుకంటే ఆ టైంలో డైరెక్టర్ సజెషన్స్ ఇస్తాడు, సినిమాటోగ్రాఫర్ సార్ కొంచెం లైట్ తీసుకోండి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళి కూర్చోండి సార్ అనొచ్చు, అతను వస్తున్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడండి అనొచ్చు. ఇట్లా సజెషన్స్ ఏవైతే డైరెక్టర్ ఇస్తాడో అవి ఇస్తూ వాళ్ళ యాక్టివిటీని చేయిస్తూ మనము వాళ్ళ దగ్గర నుంచి మనం అవుట్పుట్ రాబట్టుకుంటాం. ఇది డబ్బింగ్ అయితే. సింక్ సౌండ్ అయితే ఇవేమీ ఉండవు. కేవలం ఆర్టిస్ట్ తాలూకు డైలాగులు, చుట్టూ ఉండే యాంబియన్స్లో అవసరమైన సౌండ్స్ ఇవి మాత్రమే ఉంచడానికి ట్రై చేస్తాం. రైట్, ఇప్పుడు మనం డబ్బింగే అనుకుందాం. ఏదైనా ఫస్ట్ అన్నిటికంటే ముందు లైట్స్ ఆన్ అంటాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే, అన్ని బల్బులు వెలిగాయి, అంతా అయింది, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు బర్నింగ్ సార్ అంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ రిప్లై వచ్చేంత వరకు మనం రెండో ఆర్డర్కి వెళ్ళాం. ఎందుకని? అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, లైట్ వాళ్ళ మొహం మీద పడకపోతే దానికి అడ్జస్ట్మెంట్స్ అవసరమై ఉండొచ్చు, లేకపోతే లైట్ బర్న్ అవుతుంటే దాని మీద ఎక్కడైనా మనకి మెషో ఇంకొకటి అడ్డం పెట్టాల్సి రావచ్చు, లేదా స్కిమ్మర్ పెట్టాల్సి రావచ్చు, లేదా రిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దానికి ఏదన్నా ఫిల్టర్ పెట్టాల్సి రావచ్చు. ఇవన్నీ చేయడానికి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిప్లైస్ గ్యాఫరో లేకపోతే సినిమాటోగ్రాఫరో ఇద్దరిలో ఒకళ్ళు బర్నింగ్ సార్ అంటారు. వెరీ గుడ్, లైట్స్ రెడీ. ఇప్పుడు స్టార్ట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుంచి పాతకాలం అయితే క్లాప్ ఉండేది. క్లాప్ ఇన్, క్లాప్ వాళ్ళు వచ్చి రెడీగా ఉంటారు. క్లాప్ వాళ్ళు సీన్ నెంబరు, షార్ట్ నెంబరు, టేక్ నెంబరు చెప్పి క్లాప్ కొడతారు. క్లాప్ అవుట్, వాళ్ళు వెళ్ళిపోతారు. దెన్ యాక్షన్. ఇప్పుడు ఆ క్లాప్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా కెమెరా స్విచ్ ఆన్ చేసిన తర్వాత విల్ గో ఫర్ యాక్షన్. జనరల్గా కొంతమంది ఇప్పటికీ ఫాలోయింగ్ ది క్లాప్ ఉండడం వల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్, వాళ్ళు ఏదే ఫీల్ అవుతున్నారో అది కంటిన్యూ అవుతుంది కాబట్టి క్లాప్ ఇప్పటికీ కొంతమంది కొడుతున్నారు. బట్ 90% డైరెక్టర్స్ దే ఆర్ నాట్ యూజింగ్ ది క్లాప్. ఎందుకంటే క్లిప్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ రాసుకుంటే చాలు. అందుకని క్లాప్ ఇన్, క్లాప్ అవుట్, క్లాప్ ఈ మూడు ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి డైరెక్ట్గా కెమెరా స్విచ్ ఆన్ చేసిన తర్వాత యాక్షన్ అంటాము. యాక్షన్ అన్న తర్వాత అప్పుడు ఆర్టిస్టు ఒక 2 seconds టైం తీసుకొని హీ హ్యాస్ టు స్టార్ట్ ది యాక్షన్. ఎందుకు ఈ 2 to 5 seconds టైం ఎందుకు తీసుకోవాలి? దీన్ని ప్రీ రోల్ అంటాము. అంటే ఎనీ మెకానికల్ డివైస్ మనం నొక్కినప్పుడు అది 1 second ఇలా వెనక్కి తీసుకొని మళ్ళీ ముందుకెళ్తుంది. ఎలక్ట్రానిక్ డివైస్ ఆన్ అయ్యి అది సెట్ అయ్యి ఫోకస్ అవ్వడానికి మనకు ఒక 2 నుంచి 5 seconds పడుతుంది. ఆ 5 seconds గ్యాప్ వదిలేసి అప్పుడు ఆర్టిస్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తే ఎడిట్ చేసే ఎడిటర్కి ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, కెమెరా ఆన్ అయ్యే టైంకే వీళ్ళు యాక్టింగ్ మొదలు పెట్టేస్తారు. కొంతమంది యాక్షన్ వినబడకముందే ఇక్కడ మొదలెట్టకూడదు. యాక్షన్ అని డైరెక్టర్ అన్న తర్వాత దెన్ ఐ హ్యావ్ టు టేక్ 3 to 5 seconds టైం తీసుకొని యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశారు, బాగా చేశారా, కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఏమైనా అవసరమైన సజెషన్స్ ఇస్తూ ఉంటాము. కంప్లీట్ అయిపోయింది, కట్ అనేది కేవలం కెమెరాకే, యాక్టర్కి కాదు. యాక్టర్ ఏం చేయాలి మరి? ఒక 5 seconds సస్టైన్ చేయాలి. ఏ ఎమోషన్స్లో ఉన్నాడో ఆ లాస్ట్ ఎండింగ్ ఎమోషన్ ఏముందో దాన్ని సస్టైన్ చేయాలి. జనరల్గా ఈ కట్ అనేది యాక్టర్కి సంబంధించినంత వరకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సస్టైనింగ్ కట్టు, 2 మూమెంట్ కట్టు. సస్టైనింగ్ కట్ అంటే ఉదాహరణకి వెళ్ళరా, డైరెక్టర్ కట్ అన్నాడు, ఇదే పొజిషన్ లాస్ట్ జెస్చర్ ఏదైతే ఉందో దాంట్లో 1 2 3 4 5 అదే ఎమోషన్ అదే జెస్చర్తో 1 2 3 4 5 ఒక 5 seconds లాగి అప్పుడు రిలాక్స్ అవ్వాలి. మూమెంట్ కట్ అన్నాం అనుకోండి, వెళ్ళరా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా డైరెక్టర్ కట్ చేసుకుంటాడు. కట్ చెప్పేశాడు కానీ కెమెరామెన్ ఒక 5 seconds 10 seconds అంత మూమెంట్ తీసుకొని ఎంత కంటిన్యూ అవుతున్నాడో అక్కడ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కట్ చేసుకుంటాడు. యాక్టర్ మాత్రం రిలాక్స్ కాకూడదు. చాలామందికి ఏంటంటే బాగా చేశానా ఎగ్జిబిషనిజం అంటాం, దీన్ని అమెచ్యూర్ క్వాలిటీ అంటాం. డైరెక్టర్ వైపు చూసి డైలాగ్ చెప్పడాలు కానీ లేకపోతే అయిపోగానే అనడము, లేకపోతే బాగా చేశానా, ఇలాంటివి జనరల్గా
చాలామంది కొత్త ఆర్టిస్టులు, అమెచ్యూర్ ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. బాబు నాయన కెమెరాకి కెమెరా లెన్స్లోకి చూడకూడదు, పక్కకు చూస్తూ మనం చెప్పించుకోవాలి. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిడ్ షాట్స్ కానీ క్లోజ్ షాట్స్ కానీ షూట్ చేసేటప్పుడు ఐ బ్లింక్ చేయకూడదు. క్లోజ్ షాట్ చెప్తుంటే ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ఎంతసేపు కళ్ళు కొట్టకుండా ఉంటున్నానో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు ఐబ్రోస్ కొట్టకూడదు అంటే మనకి ఆ 70 mm స్క్రీన్ మీద మన కళ్ళు ఓ పెద్ద దూలాల్లాగా కనబడతాయి. ఐబ్రోస్ ఎక్కువ యూస్ చేయకూడదు. ఐబ్రోస్ యూస్ చేస్తే చాలా ఇట్లా భయంకరంగా కనబడుతుంది ఫేసు. ఐ ఐ మనం బ్లింక్ చేయకూడదు. ఈ 2 టెక్నిక్స్ ఇప్పటిదాకా నేను చేయలా. మీకు ఇంతసేపు చెప్పిన దగ్గర నుంచి నేను కళ్ళు బ్లింక్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా అవసరమైతేనే బ్లింక్ చేస్తాం. ఇంతవరకు నేను చేయలా. అంటే దాదాపు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఎంత టైము ఆ షాట్ ఉంటే అంత టైము ఆర్టిస్టు కళ్ళు కొట్టకుండా క్లోజ్ షాట్లు చేయాలి. అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆనందం కావచ్చు, వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చేటప్పుడు కళ్ళు కొట్టకుండా చేయాలి. ఎందుకని అంటే కళ్ళు కొడితే ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. మరి కళ్ళు కొట్టకుండా ఎంతసేపు ఉంటాం? ఇంత పెద్ద లైట్లు పెడతారు. అలాంటి టైంలో ఏం చేస్తామంటే పంక్చువేషన్ ఆఫ్ ది బ్లింక్ అంటాము. అంటే మనం ఆ బ్లింకింగ్ని పంక్చువేట్ చేసుకొని ప్రేక్షకుడికి మనం కన్ను కొట్టాము అనే ఫీలింగ్ రాకుండా, కళ్ళు మూసి తెరిచాడు అనే ఫీలింగ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేయించుకోవడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి, అవునా ఎందుకురా అక్కడికి వెళ్ళావు, వాడు లేడా, ఏం చేశాను, నేను 2 సార్లు కొట్టా. అవునా అన్నప్పుడు కొట్టా, వాడు లేడా అన్నప్పుడు కొట్టా. అంటే ఎక్స్ప్రెషన్కి దీన్ని మ్యాచ్ చేసేసుకొని సింక్ చేసేసి కొట్టాడనే డౌటే రాకుండా మనం కళ్ళు బ్లింక్ చేస్తే ప్రేక్షకుడికి ప్రాబ్లం రాదు. ఆ కన్రెప్పలు కొట్టి తీసి ఓపెన్ చేస్తే మీరు చూస్తుంటే చాలా చిరాక్గా ఉంటుంది. సో అందుకని బ్లింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ క్లోజ్ షాట్ని చేసుకుంటాము, మిడ్ షాట్ని చేసుకుంటాము. లాంగ్ షాటు, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్లు అయితే వాడు కళ్ళు మూసుకున్నాడా తెరుచున్నాడా కూడా తెలియదు. కానీ క్లోజ్ షాట్స్లో ఆ ఎక్స్ప్రెషను అవి కనబడుతుంటాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాము. కట్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ రీటేకా లేకపోతే కొత్త షాటా, ఓకేనా కొత్తదా, దీన్ని బట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా కంటిన్యూ. స్టార్ట్ కెమెరా అనగానే వాళ్ళు కూడా రన్నింగ్ సార్ అంటారు. అన్న తర్వాతే యాక్షన్ చెప్పాలి, అనకముందు యాక్షన్ చెప్పొద్దు. స్టార్ట్ కెమెరా ఆర్డర్ ఇచ్చాము, ఇవ్వగానే యాక్షన్ అన్నాను అనుకోండి, కెమెరా స్టార్ట్ చేసాడో లేదో, దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అది రన్ అవుతుందా లేదా తెలియకుండా యాక్షన్ అనేస్తే, అందుకని వాళ్ళు మీరు స్టార్ట్ కెమెరా అన్న తర్వాత రన్నింగ్ సార్ అంటారు. అన్న తర్వాత అప్పుడు యాక్షన్ అన్న తర్వాత యాక్టర్ కంటిన్యూ చేస్తాడు. కట్, కెమెరా కట్ చేశాడు, దెన్ ఇప్పుడు రీటేకా మళ్ళీ ఫ్రెష్ టేకా అనేది మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఆర్డర్లో కంటిన్యూ అవుతాము. టేక్ బాగా వచ్చింది, నెక్స్ట్ టేక్కి వెళ్తాము. బాగా రాలేదు, రీటేక్కి వెళ్తున్నాము. ఎందుకు రాలేదు? దీనికి రీజన్స్ ఉంటాయి కదా. కెమెరా ప్రాబ్లం వల్ల రాలేదా, యాక్టర్స్ ప్రాబ్లం వల్ల రాలేదా, ఫోకస్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకొకట లైట్ పడలేదా, ఇంకోట సంథింగ్, దేనివల్ల మనం రీటేక్కి వెళ్తున్నాము అనే మోటివ్ మనకు తెలియకుండా గుడ్డెద్దు చెలబడ్డు రెండోసారి వెళ్తే ఆర్టిస్ట్ మళ్ళీ అదే తప్పు చేయొచ్చు, మూడోసారి అదే తప్పు చేయొచ్చు, నాలుగోసారి అదే తప్పు చేయొచ్చు. మనం వాళ్ళకి బాబు ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది అందుకని రీటేక్కి వెళ్తున్నాము. కొత్త వాళ్ళు రెండో టేక్, మూడో టేక్, నాలుగో టేక్ అయ్యేసరికి నర్వస్ అయిపోతారు. ఆర్టిస్టులు డైలాగ్ మిస్ అయిపోతుంటాయి. డైలాగ్ మిస్ అయిపోతే వాళ్ళు చెప్పే ప్రాసెస్లో టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ రావడం వల్ల నర్వస్ అవుతారు. నర్వస్ అవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు రెండోసారి చెప్పినప్పుడు మళ్ళీ అలాగే చెప్పారనుకోండి, వాళ్ళని ఏం చెప్తున్నావయ్యా ఇలా అనకుండా, ఇక్కడ బాగా వచ్చింది, ఇక్కడ కొంచెం ఇలా ఉంది, చెక్ చేసుకోండి అంటే బాగా వచ్చింది అనగానే వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. నెమ్మదిగా రెండోసారి భలే ఉంది సార్, ఇంకొకటి చేద్దాం సార్, ఇక్కడ కొంచెం ఇలా అన్నారు, దాని బదులు ఇంకా కొంచెం ఇలా చెప్పేయండి అని వాళ్ళని బూస్ట్ చేసుకొని మళ్ళీ రీటేక్ చేసుకుంటాము. రీటేక్ రీజన్ ఏంటో చెప్పకుండా రీటేక్కి వెళ్తే సినిమాటోగ్రాఫర్ ప్రాబ్లం అయితే యాక్టర్ ప్రాబ్లం అనుకుంటాడు, యాక్టర్ ప్రాబ్లం అయితే సినిమాటోగ్రాఫర్ ప్రాబ్లం అనుకుంటారు, లైట్ ప్రాబ్లం అనుకుంటారు, టెక్నికల్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ అనుకుంటారు. ఎవరికి వాళ్ళు ఇంతకుముందు చేసిందే చేయడానికి ట్రై చేస్తారు. కాదు, నాకు ఎందుకని రీటేక్ వెళ్తున్నాను అనేది ఒకసారి చెప్పి ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేటట్టు చేసుకొని మనం రీటేక్కి వెళ్ళాలి. ఇదంతా మనకు ఒక షూటింగ్ ప్రాసెస్. ఒక సీను, రెండో సీను, మూడో సీను, ఏ సీన్కి ఆ సీను షార్ట్ అయిపోగానే స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక షాట్ కంప్లీట్ అయిపోయింది, స్ట్రైక్ చేసాము, రెండో షాట్ అయిపోయింది, స్ట్రైక్. ఆర్డర్లో చెయ్యం మనం. మొత్తం సీన్లో ఫస్ట్ షాట్ తీస్తాము, 7వ షాట్ తీస్తాము, 16వ షాట్ తీస్తాము, బ్లాకింగ్ చేసుకొని ఆ బ్లాక్ నుంచి ఉండే షార్ట్స్ అన్న ఒకసారి తీసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి అయిపోయినాయన్ని టిక్ 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 చేసేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం సీన్ కంప్లీట్ అయిపోయిందంటే అప్పుడు 1 లైన్ ఆర్డర్ని మనము
స్ట్రైక్ చేసేసుకుంటాం. వన్ లైన్ ఆర్డర్లో రౌండ్ హైలైటర్తో హైలైట్ చేయడమో, లేకపోతే స్ట్రైక్ చేయడమో, లేకపోతే రౌండ్ అప్ చేయడమో ఏదో ఒకటి చేస్తే ఆ సీన్ కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. ఒక్క షాట్ బ్యాలెన్స్ ఉన్నా వన్ లైన్ ఆర్డర్ని మనం స్ట్రైక్ చేయకూడదు, హైలైట్ చేయకూడదు, రౌండ్ అప్ చేయకూడదు. ఏమవుతుందంటే చాలాసార్లు ఫ్లాష్ కట్సో లేకపోతే వేరే చోట ఉండి ఇక్కడ చేయాల్సిన షాట్స్, అంటే ఉదాహరణకి హీరో ఫోన్ చేశాడు, హీరోయిన్ అక్కడ ఎత్తింది. జనరల్గా రాసేటప్పుడు రెండు ఒకటే సీన్లో రాస్తాం, సీన్ నెంబర్ కూడా దాదాపు ఒకటే ఉంటుంది. ఏం చేస్తాం, ఇక్కడ సీన్ చేసేస్తాం, సీన్ అయిపోయింది కానీ స్ట్రైక్ చేసామనుకోండి అది మిస్ అయిపోతాం. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇది మిస్ అయిపోతాం. అందుకని ఏం చేస్తాము, ఆ లొకేషన్ ప్రాసెస్లో రాసి పెట్టుకొని ఈ సీన్ ఇక్కడ ఉంది, హీరోయిన్ ఫోన్లో మాట్లాడే షాట్స్ ఉంటాయి, పాసిబిలిటీ ఉంటే అక్కడే చీట్ చేసి తీసేస్తాము. లేదంటే వేరే లొకేషన్, హీరోయిన్ ఇంటి లొకేషన్కి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాము. అట్లా మనకి ఈ ఈ అంటే కాంబినేషన్ షాట్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్ షాట్స్ కానీ, లేకపోతే గ్రూప్ షాట్స్ కానీ చేసే ప్రాసెస్లో అందరి అవి చెక్ చేసుకుంటూ వెళ్తాము. అట్లాగే కంటిన్యూటీస్, ఉదాహరణకి ప్రకాశం పంతులు చేస్తున్నాము, దాంట్లో నేను ప్రకాశం పంతులు గారి తమ్ముడి క్యారెక్టర్, ఉదయనే డైరెక్టర్. ఆయనకి కంటిన్యూటీస్ వాటి మీద పెద్ద అవగాహన లేదు, పట్టించుకోడు. ప్రకాశం పంతులు గారు క్లోజ్ షాట్ తీయాలి, ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు, షాట్ తీయాలి. యాక్చువల్గా ఆయన వెనక నేను నిలబడి ఉన్నాను లాంగ్ షాట్లో, నా చేతిలో కోట్ ఉంది, కోట్తో పాటు ఆయన వెనక నేను నిలబడి ఉండాలి. ఆయన ప్రకాశం పంతులు గారు అంటే చాట్ల శ్రీరాములు గారు ప్రకాశం పంతులు గారు చేశారు, ఆయన కూర్చోబెట్టేసి షాట్ తీస్తున్నాడు. నేను ఉదయ్ గారు కంటిన్యూటీ ప్రాబ్లం వస్తుందండి అన్నాను. ఏం ప్రాబ్లం వస్తుంది అన్నాడు. సార్ ఆయన వెనక నేను ఉన్నాను సార్ అన్నాను. అవునా, సరే రా అన్నాడు. వచ్చి నిలబడ్డాను. నిలబడితే నటరాజ్ నీ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలి అని అందరి ముందు హేళనగా అన్నాడు. ఒక్క నిమిషం సార్ అని వెళ్ళి ఒక స్టాండ్ తీసుకొచ్చి దాని మీద కోట్ వేసి, నేను చేయక్కర్లేదు సార్ కోట్ యాక్టింగ్ చేస్తుందని పక్కకి వెళ్ళిపోయా. అక్కడ ఆయన వెనక ఫేస్లో కోటు మాత్రం కనపడుతుంటుంది, కోటును స్టాండ్కి వేసి పక్కకు వచ్చేసా. అందరు నవ్వారు. అక్కడ కంటిన్యూటీలో కోటు కనబడాలి అనేది కంటిన్యూటీ, నా ఫేస్ అసలు కనబడదు ఆయన క్లోజ్ షాట్ కాబట్టి, కానీ కావాలని వెక్కిరింతగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అన్నాడు. కంటిన్యూటీ ఏంటో తెలిస్తే ఆ మాట అనం కదా. చాలా ఎడిటింగ్ చేసే ఎడిటర్స్ ఈ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ చేస్తున్న డైరెక్టర్స్ని చెప్పకూడదు, మామూలుగా కాదు బూతులు తిట్టుకుంటారు. ఎందుకంటే ఈ డైరెక్టర్కి కంటిన్యూటీస్ మీద అవగాహన లేకపోతే ఆ ఎడిట్ చేసేటప్పుడు ఆ ఎడిటర్ ఆ షార్ట్స్ని సర్దే ప్రాసెస్లో ఎంత ఇబ్బందులు పడతాడో, ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఆ ఎడిటింగ్ పక్కనుండే వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్టర్స్ 90% రఫ్ ఎడిటింగ్ చేసినప్పుడు ఉండరు, ఓన్లీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చేసే టైంకి డైరెక్టర్ వస్తారు, మిగతా టైం అంతా అసిస్టెంట్లో అసోసియేట్లో ఉంటారు. వాళ్ళ ముందర వీళ్ళు వాళ్ళ డైరెక్టర్ని తిడుతూ ఉంటే వీళ్ళకి ఏమనలేరు పెద్ద ఎడిటర్సు. కాబట్టి డైరెక్టర్ అనేవాడు ఆ కంటిన్యూటీస్ని చెక్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ రోజు ఏం చేసాము కంప్లీట్ అయిపోయింది, ఆ రోజు ఇంకా మనం మిగిలిందా దాన్ని ప్లాన్ చేసుకుంటాము, రేపు ఏం చెయ్యాలి ప్లాన్ చేసుకుంటాము, ఇంటికి వెళ్తాము. రేపటి గురించి ప్లాన్ చేసుకోకుండా ఇంటికి వెళ్తే, హోంవర్క్ చేసుకోకుండా సెట్లోకి వస్తే వాళ్ళు డైరెక్టర్స్గా జీవితంలో లాంగ్ రన్లో ఉండరు. కాబట్టి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోగలిగితే మన సినిమా మనం అనుకున్న టైంలో పర్ఫెక్ట్ అవుట్పుట్తో బయటకు వస్తుంది, మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది. అట్లా డైరెక్టర్స్గా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ మూడిట్లలో డిఫరెంట్ కోర్సెస్, డిప్లొమా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల కోర్సెస్ని, అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. బయట మీరు ఎక్కడ వెళ్ళినా లక్షల్లో ఉండేది ఇక్కడ వేలల్లో వందల్లోనే ఫీజులతో మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామల యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ తోటి అఫిలియేషన్తో మనకు సర్టిఫికెట్లు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇక్కడ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. ఒక మంచి మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్గా ఇండస్ట్రీలోకి వెళ్తే మీరు మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందుండి మిమ్మల్ని మీరు కంఫర్టబుల్గా వర్క్ చేయించుకోవడానికి రెడీ చేసుకున్న వాళ్ళు అవుతారు. వేరే కోర్సులు కూడా నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ పర్సన్గా ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.